నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే 2026 సంవత్సరం. అయితే 12 రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయా? ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు ఇప్పుడు 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మకర రాశి వారికి ఈ 2026 సంవత్సరము ఏ విధముగా ఉంటుంది అంటే బాగుంది. యోగవంతమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. రాశి ప్రకారముగా అద్భుతముగా ఉన్నది. వీళ్ళకు మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి గుర్తింపు ఈ సంవత్సరము. ఇంకా నాకు ఎదురు లేదు అనేటువంటి విధానముగా ఉండేటువంటి ప్రయత్నాలు, శ్రమ పడితే ఎంత శ్రమ పడతారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని రెండింతలుగా ఇచ్చేటువంటి పరిస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా మంచి గుర్తింపు అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. ఒక అవార్డు లాంటిది కానీ, కీర్తి ప్రతిష్టలు, ఫలానా వ్యక్తి గొప్పవాడు, ఈయనకు మేలు, ఈయన ఫలానా జరిగితే బాగుంటుంది అనేటువంటిది ఆ నోట ప్రపంచవ్యాప్తముగా తెలిసేంత విధముగా ఉండబోతున్నది హ్మ్. అనేది చెప్పవచ్చును. దూరమైనటువంటి జనము దగ్గరవుతారు. దూరమైనటువంటి వాళ్ళు దగ్గర కావడము, మళ్ళీ ఏదో సరే జరిగిపోయిందిలే, ఇబ్బందులు గతంలో పడ్డవన్నీ పడ్డాము, ఇప్పుడేమి ఇబ్బంది లేదు అనేటువంటి బాధ్యతతో చేయూతనిచ్చేటువంటి వాళ్ళను చేయూతనిస్తారు వీళ్లకు. ఎంతో శ్రమపడినా నాకెందుకో దక్కడము లేదు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్లకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందటము. వీళ్ళు జాగ్రత్తలు ఏమిటి అంటే కొంచెము వీళ్ళు చేతులారా వాళ్ళ జీవితాన్ని వీళ్ళే కొన్ని ఇబ్బందులు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆత్మస్థైర్యంతో ఉండాలి. మనస్సుకు ముందు ఆత్మస్థైర్యంతో ఎప్పుడైతే వీళ్ళు ముందుకు వెళతారో అప్పుడు వీళ్ళు విజయము సాధించి తీరుతారు. కొన్ని రావాల్సినటువంటి చోట కుంభములో రాహు ఉండేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వీళ్ళకు. అయితే మనం సంవత్సరము పొడవునా చెప్తున్నాము కాబట్టి ఆ ఇబ్బందులు సంవత్సరము మధ్యలో నుండి అంటే ఉగాది పండుగ తర్వాత నుంచి వీళ్ళకన్నీ అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. అయితే వీళ్ళ కీర్తి ప్రతిష్టలకు కానీ, వీళ్ళ వ్యక్తిత్వానికి కానీ కొంచెము భంగము వాటిల్లేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎవరితోనో ఒక మాట పడటము కానీ, లేదా హ్మ్. ఒక అపవాదు నెత్తినేసుకోవటం లాంటిది కానీ జరగవచ్చు అనేది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఆదరిస్తారు వీళ్ళను. వీళ్ళ నుండి అందరూ పనులు చేసుకుంటారు. వీళ్ళు మనల్ని గౌరవిస్తున్నారు గదా, మనవాళ్లే కదా అని ఈ రాశి వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఎదటి వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలకు వీళ్ళని వాడుకుంటున్నారు అని తర్వాత తెలుసుకుంటారు. తెలుసుకొని దానికి తదనుగుణంగా వీళ్ళ యొక్క నడవడిక ఉండబోతూ ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విధముగా కొన్ని ప్రయత్నాలు చేసి ముందుకు వెళతారు గాక, ఆరోగ్యపరముగా సమయానికి తిండి తినటము, సమయానికి నిద్ర అనేటువంటిది ఉండాలి వీళ్లకు. అలా చేసుకోకపోతే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి శరీరానికి. విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈ సంవత్సరం మకర రాశి మకర వారికి. రాశి వారికి. ప్రయాణాలు బాగా పడతాయి. హ్మ్. అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చును. అయితే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకొని వెళితే యోగవంతముగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. ఎంత చదివితే అంత బాగుపడతారు వాళ్ళే. బాగా శ్రద్ధగా చదివితే కదా వాళ్ళకు వచ్చేది. అందుకని జాగ్రత్తగా చదవాల్సినటువంటి విధానము ఉన్నది. చిన్న వ్యాపారము నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా జాగ్రత్తగా చేసుకుంటే అన్నీ సఫలీకృతమవుతాయి. హ్మ్. మంచి లాభాలతో గట్టెక్కుతారు. బాగుంటుంది యోగవంతముగా.
చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి గానీ పెద్దగా ఇబ్బందులున్నాయి అని మనం అనడానికి లేదు. వీళ్ళకు భూములకు సంబంధించినటువంటి వాటిల్లో కొంత తకరారులు అనేటువంటిది ఏర్పడవచ్చును. హ్మ్. బ్యాంకు లోనుకు సంబంధించినటువంటి వాటిల్లో చిన్న ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాటివన్నీ గూడా వీళ్ళు తెలివిగా గనక క్లియర్ చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఎలాంటి విషయాల్లో జాగ్రత్త అనుకోవచ్చు? కొంచెం కలిసొచ్చే అవకాశం ఉందంటారు మకర రాశి వారికి? ఎలాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆడవాళ్ళ విషయంలో గానీ, ఇంకొకరికి మేలు చేసేటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటము గానీ ఇలాంటివి ఉండాలి. చేసేటువంటి పనిలో జాగ్రత్తలు. మనం ఏం పని చేస్తున్నాం? హ్మ్. ఇది ఎక్కడికి వెళుతుంది? అనేటువంటి ధోరణి ఉంటుంది. అలాంటి వాటిల్లో బాగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళితే కదా జరుగుతుంది. విజయం లభిస్తుంది. అందువల్ల మనకు వచ్చేటివి కూడా ఒక గవర్నమెంట్ నుంచి వచ్చే పురస్కారం గావచ్చు, డబ్బు గావచ్చు, లోన్ గావచ్చు, ఇలాంటివన్నీ గూడా ఉన్నట్టుండి చివరి నిమిషంలో ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా గూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఈ రాశి వాళ్లకు సంబంధించినటువంటి ఇంట్లో పెద్దవాళ్లకు అనారోగ్య సూచనలు గమనించాలి అని తెలియజేస్తూ ఉన్నాను. హ్మ్. అలా నెమ్మదిగా ఆలోచన చేసి ముందుకు వెళితే వీళ్ళకు మేలు జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరము. వీళ్ళు కనీసం అంటే 4 సార్లు హోమ కార్యక్రమంలో ఈ సంవత్సరము పాల్గొనాలి. 4 సార్లు చేసుకోవాలి. అప్పుడు వీళ్ళకు చాలా యోగం అనేది ఏర్పడుతుంది. హ్మ్. అది ఎప్పుడు చేసుకుంటారు అనేది వాళ్ళకు సంబంధించిన విషయం. ఎవరికైనా లగ్నము, పుట్టుక అనేది ఉంటుంది. ఆ లగ్నంలో ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేది చూసుకొని గనక ఒక్కసారి చేసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది గాక. అయితే ఈ రాశి వారికి సంబంధించండి ఏ దేవుడి ఆరాధన చేస్తే మంచిదంటారు? ఈ రాశి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే నవగ్రహాలను ఆరాధిస్తే మేలు జరుగుతుంది ఈ సంవత్సరం వీళ్ళు. నవగ్రహాలనే ఎక్కువగా ఆరాధించాలి. అలా హ్మ్. చేసుకుంటేనే పూజలు వీళ్ళకు విజయం ఫలిస్తాయి. లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. జయోస్తు.